లేదా మిరపలో స్పాట్ గడ్డి మందు కొట్టేటప్పుడు జర జాగ్రత్తగా కొట్టుకోవాలి. కొట్టేటప్పుడు చెట్ల మధ్య ఉన్న గ్యాప్లో కొట్టుకోవచ్చు, లేదా కాలువలో కొట్టుకోవచ్చు తప్ప చెట్ల మీద పడకపోవడం మంచిది. చెట్లు లేతగా ఉన్నప్పుడు, ముదిరినప్పుడు అయితే ఏం కాదు. ఫర్ సపోజ్ ఇది చూసారా, చచ్చిపోయింది. గడ్డి కూడా సిమిలర్ అనమాట. ఇక్కడ కొట్టేసిన ఆల్రెడీ చచ్చిపోయింది కదా, గడ్డి ఇట్లా అవపడుతుంది కదా. సో ఇలా ఏదైనా సరే పడితే మాత్రం మొత్తం చచ్చిపోతుంది కాబట్టి, చెట్టు కూడా నాశనం అవుతుంది కాబట్టి జాగ్రత్తగా కొట్టుకోండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడవచ్చు, 2 చెట్లు ఇక్కడ నార్మల్గా పడ్డది. నార్మల్ పడ్డ చోట ఏం కాలేదు, ఇక్కడ కొంచెం ఎక్కువ పడ్డది. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ ఎండిపోతుంది అనమాట. చెట్టు పైన బాగానే పడుతుంది, కింద నుంచి మాత్రం ఎండిపోతూ ఉంటుంది. గడ్డి మందు వల్ల లేతగా ఉన్నప్పుడు కొట్టింది కాబట్టి కొంచెం ఈ చెట్లు తర్వాత ఆటోమేటిక్గా బరువుకి కింద పడిపోయి కాయలు కాసినప్పుడు, పూలు కాసినప్పుడు చచ్చిపోతూ ఉంటాయి. కింద పడ్డప్పుడు చెట్లు పూర్తిగా చావచ్చు, లేదంటే కొంచెమైనా అంటే బతుకుండవచ్చు. కానీ కింద పడిపోవడం వల్ల మనకి నీళ్ళు కట్టడానికి కానీ, లేకపోతే మందు కొట్టేటప్పుడు మందు వేసేటప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుంది. పత్తి కూడా ఇబ్బంది అవుతుంది. అది ఏ పంట కన్నా అంతే సేమ్ అనమాట. సో ఇక్కడ నార్మల్ పడన చోట అయితే బాగుంది, పడన చోట ఇట్లా అయిపోయింది. ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా చూడవచ్చు, ఇది ఒక చెట్టు ఉంది కదా, ఇక్కడ కూడా 2 ఇక్కడ నార్మల్ పడ్డ ఒకదానికి, దీనిగా మనం గట్టిగా పడ్డది కాబట్టి ఇట్లా అయిపోయింది, ఎండిపోయినట్టు. ఇక్కడ నుంచి ఆహారం పైకి తీసుకున్న దగ్గర ఆహారం ఆగిపోవడం వల్ల ఇక్కడ గడ్డ కట్టినట్టు అవుతుంది. ప్లస్ ఏదంటే ఇక్కడ కొంచెం బరువు అంటే గ్రిప్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా చెట్లు అనేది ఇట్లా పడిపోతూ ఉంటాయి అనమాట. ఇట్లా పడిపోయి చెట్లు బరువుకి కింద పడిపోయి చచ్చిపోతుంది. దీనిలో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఎవరైనా ఆకుల మీద పడ్డ చోట అయితే ఆకులు కూడా కాలిపోతాయి. సో ఏ గడ్డి అయితే మాత్రం మ్యాక్సిమం చచ్చిపోతుంది. పంట కూడా ఇట్లా ప్రభావం అయితే చూపిస్తుంది ఎంతో కొంతవరకు. కాబట్టి స్పాట్ గడ్డి మందు జర జాగ్రత్తగా కొట్టుకోవాలి. స్లో కూడా అలాంటిదే కాదు, స్లో కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ఇది చూడొచ్చు, నేను స్పాట్ గడ్డి మందు కొట్టింది. ఇక్కడ చచ్చిపోయి ఇది ఆల్రెడీ కింద పడిపోయింది, ఇంకా పడలేదు. చెట్టు మాత్రం బాగానే పడుతుంది కదా, ఇలా బతుకోవచ్చు. అంటే దీని చుట్టూ ఉన్నది కదా, ఈ దారాలు లెక్క ఉన్నది చూసారా పత్తి చుట్టూ, ఈ దీనివల్ల ఇది బతుకోవచ్చు లేదా చచ్చిపోవచ్చు, పూర్తిగా చెప్పలేం. కానీ అడ్డం పడిపోయింది అనమాట. అదే స్లో గడ్డి మందు కొడితే ఏమవుతుంది అంటే, స్లో అనేది చాలా మెల్లగా పనిచేస్తుంది కాబట్టి ఆ గడ్డి మందు దీని మీద పడ్డా మరి చెట్టు దీని అంతా రిపేర్ చేసుకుని కొంచెం టైం పట్టిద్ది. రిపేర్ చేసుకునే గ్యాప్లో ఆ గడ్డి మందు పనిచేసే గ్యాప్లో చెట్టు రిపేర్ చేసుకుంటుంది దానికంతటా. మళ్ళీ ఇట్లా దీనిలోకి తోళ్ళక మొత్తం ఫామ్ అయిపోయింది కాబట్టి దీనికి కావాల్సిన ఆహారం కూడా ఈజీగా తీసుకుంటుంది కాబట్టి తొందరగా జావదు. సో స్లో బెటర్ అనమాట. కాదు అది కూడా ఎంతో కొంచెం ప్రభావం అయితే ఖచ్చితంగా చూపిస్తుంది, కానీ మరి ఫాస్ట్ గడ్డి మంది అంతా కాదు. ఫాస్ట్ గడ్డి మంది కొట్టినట్టయితే వెంబట చచ్చిపోద్ది, చెత్త కానీ ఏదైనా కానీ గడ్డి కానీ. స్లో అయితే మెల్లగా చేస్తుంది, సేమ్ అదే టైప్. కానీ చెట్లకి వాటంతా వాటి రిపేర్ చేసుకున్న స్వభావం ఉంటుంది కాబట్టి కొంచెం బెటర్. అదే స్పాట్ గడ్డి మంది అనేది చెట్లు కొంచెం ముదిరినాక అయితే కొట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అర్థమవుతుంది అంటే, ఇప్పుడు ఉన్న చూసారా, ఇది ముదిరింది, ఇది ఇంత అవపడుతుంది కదా, ఇది ముదిరినట్టు ఇలా పచ్చగా పడితే లేతగా ఉన్నట్టు. ఇక్కడ పడద్దు, ఇక్కడ పడితే చెట్లు ఖరాబ్ అవుతాయి. ఇలాంటి చోట్ల పడతామో చెట్లు ఖరాబ్ అయితే చచ్చిపోతాయి. ఇలాంటి చోట పడ్డాయం కాదు, స్పాట్ కానీ ఇది పడ్డాయం కాదు. సో ఈ స్టేజ్ వచ్చినప్పుడు చెట్లకైతే కొట్టుకోవచ్చు, ఈ ఉన్నప్పుడు మాకు కొట్టకండి. అండ్ ఇదంటే దగ్గర మోకాలు ఎత్తు అనమాట. చూడవచ్చు ఇక్కడ నుంచి ఎంత ఎత్తున్నది. సో ఇలా జాగ్రత్త చూసి కొట్టుకోండి, స్లో కానీ ఫాస్ట్ కానీ. సో ఏ గడ్డి మందైనా ప్రమాదకరం, గడ్డి మందైనా ప్రమాదం. చిన్నపిల్లలకి వీళ్ళకి జాగ్రత్తగా దూరంగా ఉండండి. అండ్ వ్యవసాయంలో జాగ్రత్త, చర్మాల మీద పడితే చర్మం కూడా ఖరాబ్ అవుతుంది కాబట్టి కాళ్ళకు మాత్రం కొబ్బరి నూనె లాంటివి రాసుకోవడం మంచిది. ఎందుకంటే కొబ్బరి నూనె వల్ల కొంచెం మందు ఉన్న కూడా జారిపోయింది కాబట్టి కొంత ప్రభావం తగ్గిస్తుంది అనమాట, మరి ఎక్కువ కాకపోయినా.